హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది గురువారం రోజునండి. ఈరోజు 5:30కి సడన్గా మేలుకు వచ్చింది. మా ఇంటి దగ్గర అమ్మవారి గుడి ఉంటుందని చెప్పాను కదా, ఒక 2-3 వీడియోస్లో నుంచి చెప్తున్నాను కదా. అక్కడ ఆ గుడి మీద మైక్ ఉంటుంది. ఆ మైక్లో ఈ మధ్యన సుప్రభాతము, వెంకటేశ్వర స్వామి నామాలు ఇవన్నీ వేస్తున్నారనమాట. కరెక్ట్గా 5:30 అయ్యింది. ఇది వరకు 7 o'clock వేసేవాళ్ళు. ఏంటి అప్పుడే 7 అయిపోయిందా అని సడన్గా లెగ్స్ చూస్తే 5:30 అయ్యిందనమాట. ఇంకా అప్పుడు కొంచెం సేపు మంచం మీద కూర్చుని ఇంకా బయటకు వచ్చాను. మా ఇల్లు చూపిస్తున్నాను చూడండి. ఇల్లంతా చాలా చిందరవందరగా అలా ఉందన్నమాట. 5:30 నుంచి 6:15 వరకు లోపలే ఉన్నాను. ఇప్పుడే వచ్చాను. పని అమ్మాయి 6:30కి వస్తుంది కదా. ఈరోజు కూడా ఏమీ వంట చేయలేదు. అసలు కడుపంతా చాలా పట్టేసినట్టు, చాలా బిగువుగా అలా ఉందన్నమాట. ఎందుకు అర్థం కావట్లేదు. నిన్న ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇది మున్సిపాలిటీ ట్యాక్స్, జిహెచ్ఎంసీ ట్యాక్స్ బిల్ అనమాట. ఇది నాట్ మున్సిపాలిటీ, హైదరాబాద్. కొన్ని ఏమో మున్సిపాలిటీలోకి వస్తాయి, కొన్ని ఏమో జిహెచ్ఎంసీ కింద వస్తాయి కదా. సో మాది జిహెచ్ఎంసీ కింద వస్తుంది. సో అది ట్యాక్స్ ఈ ఇయర్కి సంబంధించింది అనమాట. యాక్చువల్గా ఈ ఇంటికి వచ్చి మేము 9.5 years ఎంతో అయ్యింది. కానీ నేను మొన్నటి వరకు కూడా ట్యాక్స్ అన్ఈవెన్గా కడతా ఉండేదాన్ని అనమాట. కాకపోతే మొన్న అన్నీ క్లియర్ చేసేసాను లాస్ట్ ఇయర్. సో అందుకని చెప్పేసి ఈ ఇయర్ జస్ట్ ఈ ఇయర్ది మట్టుకే వచ్చింది. ఏమీ ఎరియర్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఏమీ లేదనమాట. ఆదివారం చాలా దగ్గరలో ఉంది కదండి. ఈ మొక్కలకి చూస్తే పువ్వులేమో ఫుల్లుగా ఉన్నాయి. నాకేమో ఇవి కట్ చేయబుద్ధి అవ్వదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఇలాగే ఉంచేయాలి అని అయితే డిసైడ్ అయ్యాను. అంటే ఇలాగే అంటే బాల్కనీ క్లీన్ చేయాలి, కానీ ఇవి కట్ చేయకుండా అలాగే ఉంచాలి. పువ్వులు అయిపోయిన తర్వాత కట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి ఫోన్ పౌచ్. వర్షంలో మనం తడుస్తాం కదా, వర్షంలో ఈ ఫోన్ తడవకుండా ఉండడానికి ఇది ఫోన్ హ్యాంగ్ చేసుకోవడానికి అనమాట. అంటే ఫోన్ ఇన్ కవర్లో పెట్టుకొని మనం మెడకి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది చాలామంది చాలా పాస్ట్లో మనకి ఫోన్లు మెడలో వేసుకునే ఒక అలవాటు అయిపోయింది కదా. అలాంటిది ఇది మళ్ళీ నేను లాస్ట్ టైం లూనావానా వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అక్కడ ఇవి వర్షం బాగా వస్తుంది, సడన్గా పడుతుంది, ఎక్కడ ఆగిపోద్దో అదే తెలియదు, ఎక్కడ పడుతుందో అదే తెలియదు అనమాట. అలాంటిటప్పుడు ఇది బాగా పనిచేసింది. ఇది తీసుకుని ఒక 50 rupees ఎంతో పడినట్టుంది. సో అదనమాట ఆ ఫోన్ పౌచ్ స్టోరీ. ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ చిందరవందరగా ఉన్నాయి కదా. ఇంకా మా పాత వాచ్మెన్ అనమాట, తనని పిలిచి బట్టలు ఐరన్ చేయడానికి ఇస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఎవ్రీ వీక్ పిలిచి ఇచ్చేద్దామని అనుకుంటాను, కానీ ఇన్ని బట్టలు అయ్యేంత వరకు ఇవ్వట్లేదు. నాకేమో ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇంక ఈ బట్టలన్నీ ఐరన్ చేయలేదు కదా, బట్టలు లేవు ఇలాగ అనిపిస్తూ ఉంటుంది అనమాట. బట్టలు ఎప్పుడు ఇద్దాం అనుకుంటాను, కానీ ఏంటో నాకు లొంగదు. వాళ్ళ కింద కూడా ఉండట్లేదు, ఇప్పుడు కొంచెం దూరంగా ఉంటున్నారు. ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి పనిగట్టుకుని రా అని పిలవాలన్నమాట. అందుకని చెప్పేసి లేట్ అవుతుంది. తను కూడా అదే అంటున్నాడు, ఎవ్రీ వీక్ వద్దాం అనుకుంటున్నాను, నేను కూడా రాలేకపోతున్నాను అని అన్నాడు అనమాట. ఒక 25 బట్టలు అయ్యాయి ఇవి. ఫైనల్గా చాలా రోజుల తర్వాత బట్టలన్నీ మడత పెట్టేశాను. ఇదిగో బీరువా కూడా ఓపెన్ చేసి పెట్టాను, ఇంకా సర్దేయడమే అనమాట. ఇందాక వాచ్మెన్ వచ్చి బట్టలు తీసుకొని వెళ్ళారు కదా ఐరన్ చేయడానికి. ఇంకా చిరాకు వచ్చేసి నాకే బట్టలన్నీ మడత పెట్టేశాను అనమాట. టైం ఆల్మోస్ట్ 8-10 అయిపోయింది. ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నా. ఫాస్ట్గా సర్దేస్తా. ఇంకా ఎవ్రీ వీక్ కంపల్సరిగా నేను మంచం మీద ఉన్న దుప్పట్లు మారుస్తాను. ఎందుకో నాకు కూడా తెలీదు, అది అలా అలవాటు అయిపోయింది. ఎవ్రీ వీక్ అంటే నేను డీప్ క్లీనింగ్ చేసినప్పుడు కంపల్సరిగా బెడ్షీట్స్ కూడా మారుస్తాను. అలాగే కప్పుకునే దుప్పట్లు కూడా మ్యాక్సిమం ఉతికేస్తాను అదే వీక్. దివాన్ మీదది మట్టికి
ఎవ్రీ 15 డేస్ కానీ 3 వీక్స్కి కానీ అలా మారుస్తాను అనమాట. అది ఇదివరకు అయితే అది కూడా ఎవ్రీ వీక్ తీసేసేదాన్ని. ఇప్పుడైతే అసలు దివానే వాడట్లేదు కదా, బట్టలు వేయడానికి తప్ప అని చెప్పి అది తీయట్లేదు అనమాట. ఎక్సెస్ ఉన్నాయి ఇవి పిల్లో కవర్స్, దివాన్ మీద పిల్లో కవర్స్ అవి. సో వాటి మీదకి బెడ్షీట్ డీమార్ట్లో తీసుకోవాలి అని అనుకుంటున్నాను. మోడాలకి కవర్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడుంటాయో కొంచెం నాకు ఎవరికన్నా తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎందుకంటే మాకు మోడాలు కూడా ఉంటాయి. ఈ దివాన్ కొన్నదే నేను మోడాస్ కోసము బేసిక్గా. సో ఆ కవర్స్ కావాలి నాకు, మోడాల్కి కవర్స్ కావాలి. బెడ్షీట్ అయితే డిమార్ట్లో దొరికిపోతుంది. సపరేట్గా మోడా కవర్స్ ఎక్కడుంటాయో కొంచెం చెప్పండి ఎవరికన్నా తెలిస్తే. ఇక్కడ వచ్చేసి డైలీ వేర్ బట్టలు అనమాట. ఇంకా ఇక్కడ పెడుతున్నాను. మీరు కింద చూసారా, నేను ఎలాంటి కవర్ వేయలేదు, గ్రానైట్తో చేపించుకున్నాం కదా. వెనకాల కూడా చూసారా, మనమే చూసుకోవచ్చు అంత ఇదిగా ఉందన్నమాట. అది టైల్స్, అదే మార్బుల్ అయితే ఉండదు అంత అలాగా, కాకపోతే టైల్స్ కాబట్టి కొంచెం షైనింగ్ ఉన్నాయి అన్నమాట. బట్టలు సర్దేసి ఇంకా మొక్కలకి నీళ్లు పోస్తున్నాను. ఎవ్రీ ఆల్టర్నేట్ డే పోస్తున్నాను అనమాట. మొన్న వరకు బాగానే పడినాయి, ఒక 4-5 డేస్ వర్షాలు. మళ్ళీ ఇప్పుడు వానలు తగ్గిపోయి ఎండలు వచ్చేస్తున్నాయి. ఇంకా అందుకని చెప్పేసి ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్కి నీళ్లు పోస్తున్నాను. లాస్ట్ టైం ఏమో పసుపు, బియ్యం కడిగిన నీళ్ళు, ఉల్లిపాయ తొక్కలు కలిపిన నీళ్ళు మామూలు నీళ్ళల్లో డైల్యూట్ చేసి పోసానని చెప్పాను కదా. ఈరోజైతే కొంచెం పసుపు వేసి ఆ పసుపు నీళ్ళు మొక్కలకి మొదట్లో ఇస్తున్నాను అనమాట. యాక్చువల్గా పసుపు అన్నిటికీ మంచిదేనండి. యాంటీబయాటిక్ మనకే కాదు చెట్లకు కూడా చాలా బాగా పనిచేస్తుందంట. ఇంకొకటి ఏంటంటే చెట్ల మొదట్లో ఏమన్నా పురుగులు ఉంటే కూడా ఆ పురుగులు ఈ పసుపు వల్ల కూడా చచ్చిపోయే ఛాన్సెస్ ఉంటాయంట. అది నేను ఈ మధ్యన తెలుసుకున్నదైతే అదనమాట. కానీ నేను ఇదివరకు కూడా మ్యాక్సిమం పసుపు కలిపి నీళ్లు పోసేదాన్ని. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా కడుపు అంతా బిగువుగా ఉందని చెప్పి, అందుకని జీరా వాటర్ అయితే పెడుతున్నాను. జీరా వాటర్ నేను అనుకున్నా ముందర ఫస్టే కొంచెం నానబెట్టుకోవాల్సింది అని అనుకున్నాను అనమాట, జీలకర్ర. కానీ నానబెట్టలేదు, అప్పటికప్పుడే బాయిల్ చేస్తున్నాను అనమాట. మా అమ్మది పోపులు పెట్టి మొన్న కాదు, జాతర అయినప్పుడు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. స్టీల్ పోపుల డబ్బా మా అమ్మ యూస్ చేసేది ఇది. ఒక గ్లాసుడ్ నీళ్ళకి ఒక 3 to 4 స్పూన్స్, చిన్న స్పూన్స్ వేయండి, జీలకర్ర వేసాను, బాగా బాయిల్ చేశాను. ఎక్కువ అంటే తక్కువ క్వాంటిటీ అయిపోయేలాగా కాదు, కాకపోతే బాగా బాయిల్ చేశాను అనమాట. ఇలా బాయిల్ అయిన తర్వాత కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి చూసారు కదా. అలా ఉన్నప్పుడు ఇంకా వడపోసేసాను అనమాట. కొంచెం రాత్రి కానీ ఒక 1 hour ముందర కానీ నానబెట్టుకొని ఉంటే ఇంకా మంచిగా కషాయంలాగా ఉండేదేమో అని అనిపించింది నాకు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా పెడితే అలా పెట్టుకోవాలి. ఇంకా కొంచెం ఇది మన వంటింటి చిట్కాలాగా డైజెషన్కి మంచిగా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇది పెట్టాను అనమాట. సో ఇంకా ఇది కొంచెం చల్లారిన తర్వాత తాగేశాను. బేసిక్గా నేను వేడిగా ఉన్నప్పుడు ఏమీ తాగలేను, కాఫీ టీలు కూడా అంతే అనమాట. చాలా కొంచెం చల్లగా అవ్వాలి. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్.